అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఒక టాప్ సీక్రెట్ బయటకు వస్తుంది. ఎటువంటి టాప్ సీక్రెట్ బయటకు వస్తుంది, అలాగే ఆ సీక్రెట్ ఎవరికి సంబంధించింది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, రాశి చక్రంలోని 7వ రాశి చిత్తా నక్షత్రంలో 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరి ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదలను కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో 2025 సంవత్సరం మార్చి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ దగ్గర ఒక టాప్ సీక్రెట్ని దాచి ఉంచినట్లయితే ఆ టాప్ సీక్రెట్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదా మీ యొక్క సన్నిహితులు, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సరే ఒక పెద్ద సీక్రెట్ని అయితే మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. ఆ సీక్రెట్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొత్త సమస్యాత్మకమైన రోజని చెప్పుకోవాలి. మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులు మీపై పని ఒత్తిడిని పెంచుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కొంతమంది టార్గెట్ చేసి వారి పని కూడా మీకు అప్పగించేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కొంత మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే ఉన్నది. కొన్ని విషయాలు రాజీ పడాలి. అంటే మీరు 100% అవకాశం వల్ల సాటిస్ఫై కావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అలాగే ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలుపెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా మీరు ఏదైనా డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేయాలని అనుకుంటున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడంలో ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ డబ్బు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో ఈరోజు కొన్ని సమస్యలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారుల ద్వారా మాడపడాల్సిన పరిస్థితులు అయితే మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శివారాధన చేసుకోండి. ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటపడతారు. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలని భావిస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దానికి సంబంధించి వీరు క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా సమస్యను అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని నిరాశ నిస్పృహల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాల పెట్టుబడులకు సంబంధించి డబ్బును అందుకునే అవకాశం కనిపిస్తున్నాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీ యొక్క సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర దాచి ఉంచవలసినటువంటి ఒక టాప్ సీక్రెట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్కి కారణమవుతాయి. ఈరోజు పురుషులు స్త్రీల సహాయ సహకారాలతో వ్యాపారాలు లాభం గటిస్తారు. మిమ్మల్ని ఇష్టపడి మరి శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈరోజు మీరు కొన్ని చిన్నవి అయినా పెండింగ్లో పనులు, ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శరీరాన్ని ఉత్తేజితంగా ఉంచుకోవడానికి మీరు రూపకల్పనలు చేస్తారు.
కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలుపరచడానికి విఫలం చెందుతారు. మీ బెటర్ హాఫ్కి మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఇక ఆధ్యాత్మికత మరియు శారీరక రంగ ప్రయోజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి. పాత సంబంధాల, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలు బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ యొక్క ప్రశాంతత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ని కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందాన్ని ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది, కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులను తప్పులెంచడం మానండి. మీరు కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తుపలాలు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పని జరిగే చూడడం, మీకు సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు, ఒక స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు.
ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి.